సాధారణంగా ఇంట్లో తినేందుకు మహిళలు చెక్కిలాలు తయారు చేస్తుంటారు. వీటితో చిన్న వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆ మహిళ మదిలో మెదిలింది. ముందస్తు ప్రణాళిక, కష్టం తోడైతే వ్యాపారంలో రాణించగలనని భావించింది. అనుకున్నదే తడవుగా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసింది. మరికొందరి జీవితాల్లోనూ చైతన్య దీపం వెలిగిస్తోంది. చెక్కిలాల వ్యాపారంతో 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోన్న ఈమె పేరు హేమలత. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన హేమలత డిగ్రీ పూర్తి చేసింది. వాలీబాల్ పోటీలో జాతీయ స్థాయి బంగారు పతకం సైతం సాధించింది. రైల్వేలో ఉద్యోగం కోసం యత్నించినా ఫలితం దక్కలేదు. వెనక్కి తగ్గకుండా చెక్కిలాల వ్యాపారం చేయాలని నిశ్చయించుకుంది. భర్త ప్రోత్సాహంతో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేశారు. కొత్తదనం జోడించి రుచికరంగా చెక్కిలాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎమ్మిగనూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని చిల్లర దుకాణాలకు సైతం సరఫరా చేస్తున్నారు. సరుకు రవాణాకు సొంతంగా ఆటోలు ఏర్పాటు చేసుకున్నారు. నెలకు ₹1,00,000 వ్యాపారం చేయడం ఆనందంగా ఉందని హేమలత చెబుతున్నారు. సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి. నేను 7 years నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాను. రైల్వేస్లో జాబ్ రాలేదు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇస్తామన్నారు. నాకు వద్దనిపించి చిన్న బిజినెస్ అయినా పర్వాలేదని నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు మన ఆంధ్ర, కర్ణాటక అంతా కూడా సప్లై చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే ఎలాగైనా కానీ బాగుంటుంది. నాకైతే నేను ఈ వ్యాపారం నెలకొల్పినాక బాగా సంపాదించుకున్నాం కూడా. ఒక మహిళగా ఇంతగా సంపాదిస్తున్నా అంటే కూడా నాకు నేనే గర్వపడుతున్నాను. నాతో పాటు ఇంతమంది ఆడవాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఇంకా గర్విస్తున్నాను. కుటీర పరిశ్రమ ద్వారా 30 మంది మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. ఒకప్పుడు పొలం పనులకు, రోజువారీ కూలీకి వెళ్లిన వీరంతా ఇంటి దగ్గరలోనే పరిశ్రమ ఏర్పాటు కావడంతో నీడ పట్టున పని చేసుకుంటున్నారు. 5 సంవత్సరాలైంది మేము పని చేయబట్టి. నెలకు 4,000 సంపాదిస్తాం. పని రోజు ఉంటుంది. ఇంతకు ముందు ఖాళీగానే ఉంటుంటాం కదా, ఇంక ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాము అని అనిపిస్తుంది మాకు. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నాము. అక్కడ నెలకి 1,500, ఇక్కడ 4,500 ఇస్తుంది అక్క. పోస్ట్ ఆఫీస్ కడుతున్నాము. మా ఇంట్లో సమస్యలు కూడా తీరిపోతున్నాయి. మాకు సంతోషం అనిపిస్తుంది. నన్ను చేను పని అంతా రెడ్డమ్మ ఫ్యాక్టరీ పెట్టిన కోసం ఇక్కడ చేరుకున్నాను. 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో పడింది, ఇక్కడే చేరుకున్నాను. పొదుపులం చేసుకుని ఆయన కూలి ఇచ్చింది, మేము తీసుకొని పోతాం. మా ఏం లేదు, కూలిపోతుంటుంది బయట. తక్కువ ఖర్చుతో లాభాలు సంపాదిస్తున్న హేమలత ఉపాధి పొందుతున్న మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న వారిని పొదుపు సంఘంలో సభ్యులుగా చేర్పించి జీవితంలో ఎదుగుదలకు చేయూత అందిస్తున్నారు.